ఖమ్మం ఏదురాపురంలో పొంగులేటి పర్యటన, అభివృద్ధి పారిశుద్ధ్య పనుల పరిశీలన, మున్సిపాలిటీని నెంబర్ 1గా చేస్తామన్న మంత్రి. ప్రపంచ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. స్వదేశీ సంకల్పం తీసుకోవాల్సిన రోజుది. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలన్న రామచందర్. ఇవాళ చీరాలలో చంద్రబాబు పర్యటన. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొంటున్న సీఎం. నేతన్న సేవ కింద 71,000 కుటుంబాలకు ఆర్థిక సాయం. నేడు అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన. వడ్డిమెట్టలో 2 ఏళ్ల నమ్మకం ఇంటింటి ప్రచారం. పాయకరావుపేటలో నేతన్న సేవలో కార్యక్రమానికి హాజరు. తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు. ఇవాళ ఢిల్లీకి రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. నేతలకు దిశానిర్దేశం చేయబోతున్న హైకమాండ్. విజయవాడలో వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులు. నిన్న 2 పార్టీల మధ్య ఘర్షణ. ఫిర్యాదులు స్వీకరించిన సత్యనారాయణపురం పోలీసులు. నార్సింగిలో పెట్టుబడుల మోసం కేసు. ప్రధాన నిందితురాలు రూపారెడ్డి అరెస్ట్. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మాజీ మంత్రి కారుమూరి PAపై కేసు. అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ కంప్లైంట్. AMC చైర్మన్ ఫిర్యాదుతో కేసు నమోదు. విజయవాడలో మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మె బాట. ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు నోటీసు. 350 కోట్ల బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్. కామారెడ్డిలో తండ్రి కొడుకుల అదృశ్యం. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు. బిక్కనూరు మండలం తిప్పాపూర్లో ఘటన. మంచిర్యాలలో మందుబాబు హంగామా. మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం. వాహనాల్ని అడ్డుకోవడంతో ట్రాఫిక్ జామ్. నేడు పాడేరులో ఆదివాసీ అరణ్య గర్జన సభ. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలంటూ డిమాండ్. రేపు ఏజెన్సీ బంద్కి పిలుపు. గోదావరి రేవుల్లో పేరుకున్న బురద. సిద్ధాంతంలో బురదమయంగా స్నానాల రేవులు శుభ్రం చేయాలంటూ అధికారులకు భక్తుల విజ్ఞప్తి. ఇవాల్టి నుంచి శ్రీశైలంలో వరుణయాగం. ఈ నెల 11 వరకు సహస్ర ఘటాభిషేక నిర్వహణ. వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు, హోమాలు. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్. జూరాల ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 2,20,000 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 2,07,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 873 అడుగులు. తుంగభద్ర డ్యాంకి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 47,559, అవుట్ఫ్లో 1,497 క్యూసెక్కులు. మిడ్మానేరుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 13,553, అవుట్ఫ్లో 127 క్యూసెక్కులు. నీటి నిల్వ 18 TMCలు. చేనేతకు అండగా మోదీ స్పెషల్ వీడియో. నేత వస్త్రాలే ధరించాలంటూ దేశ ప్రజలకు పిలుపు. స్వతంత్ర పోరాటంలో స్వదేశీ ఉద్యమని గుర్తు చేసిన ప్రధాని. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 విజయవంతం. ఒడిశా చాందీపూర్ నుంచి క్షిపణి ప్రయోగం. శాస్త్రవేత్తల్ని అభినందించిన రాజ్నాథ్.